ఆయన మాజీ ఎంపీ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ రాష్ట్రానికి ఎక్కడ అన్యాయం జరుగుతుందని తెలిసిన వెంటనే స్పందిస్తారు. ఇప్పుడు ఆయన వ్యవహారం హాట్ టాపిక్ అవుతోందా? రాజమండ్రి జైలుకు వెళ్లిన వైసీపీ నేతలు వరుసగా ములాఖత్ అవుతుండడం హాట్ టాపిక్ అవుతోందా? వైసీపీలో చేరే ఆలోచనతోనే ములాఖత్ పేరిట జగన్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం సాగుతోందా? రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. మాజీ ఎంపీ ఉండవల్లి వైసీపీ నేత అంబటి రాంబాబుతో ములాఖత్ కావడం చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబుపై అనుచిత కామెంట్స్తో అంబటి రాంబాబుపై కూటమి నేతలు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత రాజమండ్రి జైలుకు తరలించారు. ఇప్పుడు మాజీ మంత్రి అంబటిని ఉండవల్లి అరుణ్ కుమార్ కలవడం హాట్ టాపిక్గా మారింది. అంతకుముందు ఎంపీ మిథున్ రెడ్డి జైల్లో ఉండగా ఉండవల్లి ఓసారి పరామర్శించారు. ఆ తర్వాత కూటమి నేతల తీరుపై విమర్శలు గుప్పించారు. దాంతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీకి దగ్గరవుతున్నారనే చర్చ జరుగుతోంది. అందుకే ఫ్యాన్ పార్టీ నేతలు జైలుకు వెళ్లగానే ములాఖత్ పేరిట వారిని కలుస్తూ జగన్కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ 2004 నుంచి 2014 వరకు రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీగా పనిచేశారు. అప్పట్లో సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కొనసాగారు. కానీ రాష్ట్ర విభజనకు తీవ్రంగా వ్యతిరేకించి చివరకు కాంగ్రెస్కు గుడ్ బై చెప్పేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దాదాపు 10 ఏళ్లకు పైగా పార్టీ రాజకీయాల్లో పాల్గొనకపోయినా మీడియా చర్చల ద్వారా రాజకీయ విశ్లేషకుడిగా ప్రజల దృష్టిలో ఉంటూనే ఉన్నారు. ఉండవల్లిని తమ పార్టీలో చేరాలంటూ పలువురు కోరినా ఆయన మాత్రం చేరడం లేదు. కానీ వైసీపీకి చెందిన కొందరు నేతలు ఇప్పుడు ఉండవల్లిని కలవడం హాట్ టాపిక్గా మారింది. అయితే వైసీపీలో చేరే ఆలోచన లేదన్న ఉండవల్లి మరోసారి మాజీ మంత్రి అంబటి రాంబాబును ములాఖత్ కావడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేరే ఆలోచన లేకపోతే ఎందుకు వైసీపీ నేతలను జైలుకు వెళ్లి పరామర్శిస్తున్నారని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును వైసీపీ నేతలు కలిశారు. అయితే అంబటి రాంబాబుతో వైసీపీ నేతలతో ములాఖత్తులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. అంబటి రాంబాబు 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పటి నుంచి తనకు పరిచయం ఉందని, వ్యక్తిగత పరిచయంతోనే ములాఖత్కు వచ్చానని ఉండవల్లి అంటున్నారు. తిట్టిన వాళ్లకు రాజమండ్రి సెంట్రల్ జైలు, కొట్టిన వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇస్తున్నారని, ఇలాంటి సంప్రదాయం మంచిది కాదని అన్నారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డు సిట్ నివేదికపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. కొవ్వు పదార్థాలు చాలా తక్కువని నివేదికలో పేర్కొన్నప్పటికీ సీఎం చంద్రబాబు పదే లడ్డూపై వ్యాఖ్యలు చేస్తూ దైవద్రోహానికి పాల్పడుతున్నారని అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పి మాట్లాడతారని ఇప్పటికైనా పునరాలోచించాలని అన్నారు. అని క్లియర్గా వాళ్ళు వేసిందే, సిట్ ఆయన వేసిందే, సుప్రీంకోర్టు దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అది వీళ్ళు రిలీఫ్ కింద ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారు అన్నదే కొంచెం అది చాలామందికి వాంతులు వచ్చే పరిస్థితి అండి. ఎందుకంటే గొడ్డు మాంసం అనేది వీళ్ళు చాలామంది మాంసాహారులు ఉంటారు, కానీ గొడ్డు మాంసం అనగానే అసలు ఆ ఐడియా డైజెస్ట్ అవ్వదు. నేను చూశాను చాలామందిని, వాళ్ళు హిందూస్ కూడా కాదు, క్రిస్టియన్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా చూశాను. అటువంటిది మాటికి ఇందులో గొడ్డు మాంసం కలిగింది, పంది కొవ్వు కలిసింది, చేపతో కలిసిందని. వెంకటేశ్వర స్వామి కదా, వెంకటేశ్వర స్వామి అంటే మనకు ఎవరికి గుర్తుండదు. ఫస్ట్ ఎప్పుడు చూసామో ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటిది ప్రపంచంలో నాకు ఎక్కడ ఉండదు. ఆ రెస్ నేను చూసాను, నార్త్ ఇండియన్స్ వచ్చి చూసి ఏంటిది రోజు కుంభమేళ ఇక్కడని, అంత జనం, అంత వెంకటేశ్వర స్వామి అంటే దాంట్లో అన్నిసార్లు అనకూడదు. అసలు నిజంగా జరిపిన వాళ్ళని శిక్షించడానికి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ దీంట్లో నిన్న ఇంకో మాట అన్నాడు ఆయన, నాకు ఆశ్చర్యం వేసింది. ఇది అవినీతి కాదుట, హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం తన కుట్రట. హిందూ మతం నాశనం అవటం, నీకు నాశనం అవడం చేయగలడా దీన్ని? అది కుట్రండి. ఎవడో తప్పు చేసాడు మనం పెట్టుకోవాలి. ఇక్కడ కెమికల్స్ అవి ఉన్నాయంటున్నారు. ఆ కెమికల్స్ కూడా ఆయన ఇచ్చిన కంపారిజన్, మనం టాయిలెట్స్లో వాడే యాసిడ్లన్నీ తీసుకొచ్చి ఇందులో కలిపారని ఏదో రకంగా ప్రజల్లో ఒక ఎవర్షన్ పుట్టించాలి. తిరుపతి లడ్డు అంటే అంత టేస్ట్గా తినే వాళ్ళకి ఆ లడ్డు చూడగానే ఇందులో ఏముందో బాబు అని అనిపించే భయం కలిగించాలని సీఎం లెవెల్ మనిషి అలా మాట్లాడటం కరెక్ట్.
నేను సీఎం గారి ఇంటికి వెళ్తే నాకు కప్పులో టీ ఇచ్చారు. ఆ కప్పు పట్టుకుని ఇది ఏంటనుకుంటున్నారు ఈ మెటీరియల్ మనం టాయిలెట్స్ లో కమోడ్లో వాడతామే, ఆ కమోడ్ మెటీరియల్ తోటి కప్పు తయారు చేసి కప్పులో ఇచ్చారు. నిజమైంది. కమోడ్తో పోల్చడం ఏంటి? పింగాణితో అనేక రకాలు తయారవుతాయి. కమోడ్తో పోల్స్తారా ఎవరన్నా? నాకు ఎందుకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఏ మాట్లాడు సీఎం గారు ఎప్పుడు అంత బ్యాలెన్స్ తప్పి మాట్లాడ్డాడు. చాలా కాలం నుంచి ఆయన సీఎంగా చూస్తున్నాం కదా, ఎందుకు ఏం మాట్లాడుతున్నాడు ఏంటి? ఎంత అందులో టాయిలెట్లు కడిగే తీసుకొచ్చి కలిపారని. ఇది బ్లాస్ఫమీ అవుతుంది. బ్లాస్ఫమీ అంటే దైవద్రోహం. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబు హుషారుగా ఉన్నారని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే ఆయన ధైర్యంగా ఉన్నారని తెలిపారు. మాజీ ఎంపీ ఉండవల్లితో కలిసి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబును కన్నబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గ నాయకులను టార్గెట్ చేసి అంబటి రాంబాబును అరెస్ట్ చేశారని అన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలు వైఫల్యం చెందడం వల్లే సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అంబటి రాంబాబు గారిని పరామర్శించాం. ఆయన అయితే బయట ఎలాగా హుషారుగా ఉంటారో, ప్రశాంతంగా ఉంటారో, లోపల కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి ఆయనకి అంత ఆత్మన్యూనతా భావం, ఇన్ఫీరియారిటీగా ఏం లేరు. ఆయన ఇప్పుడే పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఆయన మీద ఇంటి మీద దాడి చేసి, ఇల్లు తగలబెట్టి, కారులు తగలబెట్టి, వేలాది మంది వీరంగం చేసి అల్లర్లు సృష్టించిన వాళ్ళ మీదేమో కేసులు లేవు. ఆయన ఒక మాటని మళ్ళీ నేను పశ్చాత్తాపడుతున్నాను అని అంటే ఆయన సెంట్రల్ జైల్లో బంధించారు. ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లోని ఫెయిల్ అయిపోయి చివరికి ఆ ఫ్రస్ట్రేషన్లో కూరుకుపోయి ఇలాంటి సంఘటనల ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఆయన అయితే చాలా ధైర్యంగా ఉన్నారు రాంబాబు గారు. ఆయన ఒకటే చెప్తున్నారు, తప్పు చేసి జైలుకి వస్తే బాధపడాలి, కానీ నేనేం తప్పు చేశాను? ఆ రోజు మాట దొర్లింది, దానికోసం వెంటనే పశ్చాత్తాపం చెప్పాను. అయినా సరే ఇంటి మీద దాడి చేశారు, అది వాళ్ళ నైజం, దీంట్లో బాధపడడానికి ఏముందని తిరిగి మాకు చెప్తా ఉన్నారు. మొత్తం మీద మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరితే తమకు మరింత లాభం జరుగుతుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నారట. అందుకే ఆయన్ను పార్టీలో చేరమని పలుమార్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. కానీ వైసీపీ నేతల ఆఫర్ను ఉండవల్లి అరుణ్ కుమార్ తిరస్కరించినట్టు తెలుస్తోంది. అయితే పార్టీలో చేరకపోయినా సలహాలు సూచనలు ఇచ్చేందుకు మాత్రం ఓకే అన్నారట. దాంతో వైసీపీ నేతలు రాజమండ్రిలో తరచూ ఉండవల్లి అరుణ్ కుమార్ను కలుస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మీద వైసీపీలో చేరకపోయినా ఉండవల్లి సలహాలు వైసీపీకి ఏ మేరకు వర్కౌట్ అవుతాయో తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.